దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము చదువుకుందాం. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును అంటున్నాడు. అంటే నీతిమంతుడు ఎవరు అంటే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు. అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన యొక్క రక్తంలో కడగబడిన మనము నీతిమంతులము, పరిశుద్ధులము అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. ఈ పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. అంటే నీతి కొరకు నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు, దేవుడు చెప్తున్నాడు మేలు ప్రతిఫలంగా వచ్చును. అంటే నీతిమంతుని ఎప్పుడు కూడా దేవుడు గద్దించాడు. అతనికి ధారాళంగా ఇస్తానని దేవుడే వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అన్ని విషయాల్లో నీకు ఇవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి మేలు ప్రతిఫలంగా వచ్చును మొదటిది. రెండవది, మంచివాడు తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయును. దేవునికి స్తుతి కలుగును గాక. ఏం చెప్తున్నాడు? మంచివాడు తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయును. రెండవది, మంచివాడు ఎవరంటే ఈ భూమి మీద మనం చూస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా కనబడడు, దేవుడు ఒక్కడే. అందుకే ఆత్మలో మంచితనం ఉంది. 9 ఫలాల్లో ఆత్మ ఫలములో ఒక ఫలం ఏంటంటే మంచితనము. అది మనకు కనబడుతుంది. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనకు అక్కడ కొన్ని విషయాలు ఆ సంఘానికి రాసి అపొస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలు, కొన్ని విషయాలు మనము నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం. 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఏం చెప్తున్నాడో చూడండి. 8వ వచనం, 9వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. అంటే పూర్వం చీకట్లో ఉన్నారు, అంటే పాపంతోనూ అంధకారంతో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతుంది. అంటే యేసుక్రీస్తులో ఏముందంటే ఆ వెలుగులో మంచితనం ఉంది, మొదటిది. రెండవది నీతి ఉంది. మూడవది సత్యము ఉన్నట్టు కనబడుతుంది. అందుకే ఏం చేస్తాడంటే మనం అక్కడ చూస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న సామెతల గ్రంథంలో ఆయన రాస్తూ ఆ మాటలు తెలియపరుస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాటలో మనకు అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో అని నీవు ఒక్కసారి గ్రహిస్తే నీకు అర్థమవుతుంది. మంచివాడు అంటున్నాడు అంటే యేసు క్రీస్తులో మంచితనం ఉంది కాబట్టి, యేసు క్రీస్తులో నీతి ఉంది కాబట్టి, ఇవి రెండు మనలోనికి వచ్చినప్పుడు, నీతి వచ్చినప్పుడు మంచితనం మనలో ఏర్పడుతుంది. అందుకే మంచివాడు తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతి మంతులకు ఉంచబడి ఉన్నది. చూసారా, పాపాత్ముల ఆస్తి నీతి మంతుల కోసం ఉంచబడి ఉంది అన్నాడు. కాబట్టి మనము నీతిమంతులుగా ముందు కొనసాగుదాం. అలాగే మంచితనం మనలో ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టులు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించి ధైర్యపరిచినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనని మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్.
ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనం నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.